అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారని కోరుకుంటూ ఈ రోజైతే మనం మేఫిల్కి అయితే రావడం జరిగింది. ఈ సీజన్‌లో లాస్ట్ హలీం టేస్ట్ చేయడానికైతే మేఫిల్‌కి అయితే వచ్చాను నేను. లైటింగ్‌తో రెస్టారెంట్ అంతా కళకళలాడిపోతా ఉంది. సో జనాలందరూ చాలా మంది ఉన్నారు పబ్లిక్ హలీం కోసం. మనమైతే ఈ సీజన్‌లో లాస్ట్ హలీం చికెన్ హలీంతో ఎండ్ చేద్దాం. చికెన్ హలీం ప్లేట్ వచ్చేసి 150 రూపీస్, మటన్ హలీం వచ్చేసి 180 రూపీస్ తీసుకుంటున్నారు. మనమైతే చికెన్ హలీం టేస్ట్ చేద్దాం. హలీం మన చేతికి వచ్చేసరికి మినిమం 10 to 15 మినిట్స్ పట్టేటట్టుంది. అంతమంది క్రౌడ్ ఉంది ఇక్కడైతే. ఫైనల్లీ మన హలీం అయితే రావడం జరిగింది. హలీం తీసుకొని కొంచెం క్రౌడ్ కి దూరంగా ముందుకు వెళ్దాం. పైన జీడిపప్పు పుదీనాతో మంచిగా గార్నిష్ చేసి ఇచ్చారు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. పదండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో ముందైతే మనం లెమన్ పిండకుండా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ బైట్ అయితే బానే ఉంది. సో ఇప్పుడైతే లెమన్ పిండాక దీని టేస్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం. నిజంగా హలీంకి లెమన్ పిండితేనేనండి టేస్ట్ అనేది వస్తుంది. మొత్తం ఇలా మిక్స్ చేసి తింటుంటే ఆ చికెన్ ఫ్లేవర్, మిగతా హలీం ఫ్లేవర్ అదంతా చాలా బాగా తెలుస్తుంది నోటికి. చాలా బాగుంది హలీం అయితే. మేఫిల్‌లో హలీమే కాకుండా బిర్యానీ కూడా చాలా ఫేమస్ అండి. బడ్జెట్‌లో దొరుకుతుంది. బిర్యానీ కానీ, హలీం కానీ మిగతా రెస్టారెంట్‌లో పోలిస్తే చాలా మందికి ఫేవరెట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఈ మేఫిల్. మనం ఇప్పుడు కొంచెం షేర్వా ఏపిచ్చుకొని మళ్ళీ టేస్ట్ చేసి చూద్దాం. షేర్వా ఏసాక ఇంకా స్పైసీనెస్ కొంచెం పెరిగింది. సో ఫెంటాస్టిక్ అంటే ఫెంటాస్టిక్‌గా ఉంది. మనకి యాక్చువల్‌గా ఎక్కడైనా ప్రైస్ వచ్చేసి 170, 180 రూపీస్ ఉంటుంది హలీము. ఏ చిన్న రెస్టారెంట్‌కెళ్ళినా కానీ. కాకపోతే ఈ మెహఫిల్‌లో 150 రూపీస్ తీసుకున్నాడు చికెన్ హలీము. మటన్ హలీం ఏమో 180 రూపీస్ చెప్తున్నారు. చాలా రీజనబుల్ ఉంటుంది కాస్ట్ అయితే. మీరు ఈ సీజన్‌లో లాస్ట్ తిన్న హలీం ఎక్కడ? అండ్ దాని కాస్ట్ ఎంత? కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. పార్సల్స్‌కి సెపరేట్ కౌంటర్ పెట్టారు. చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్.